చాలామందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది కానీ పర్ఫెక్ట్‌గా లాజిక్ బిల్డ్ చేసుకోవడం రావట్లా. అన్న నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను బాగా. బట్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చే క్వెషన్‌కి ఆన్సర్ చేయలేకపోతున్నా. ఎందుకని ఆన్సర్ చేయలేకపోతున్నానంటే ఆ లాజిక్ బిల్డింగ్ అనేది రావట్లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఇచ్చి దానికి ఆన్సర్ చెప్పమంటే నాకు తెలుస్తుంది కానీ ఆన్సర్ ఎలా వస్తదని దాని యొక్క ఏవైతే మనకి లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ అనేది బిల్డ్ చేయలేకపోతున్నాను. ఇది చాలా చాలా బేసిక్ ప్రాబ్లమ్ అండి. ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న బిగినర్స్ ఉంటారో, బిగినర్సే కాదు కొంచెం జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా లాజిక్ బిల్డింగ్ దగ్గర చాలా స్టంబుల్ అవుతారనమాట. సో అలా ఈ లాజిక్ బిల్డింగ్ అనేది ఎలా చేయాలి అని చెక్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ బిల్డింగ్ అనేది నథింగ్ బట్ మనం ఏవైతే రియల్ వరల్డ్ మన బ్రెయిన్ థింక్ చేస్తుందో దాన్నే ప్రోగ్రామ్ కింద మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4 అని చెప్పి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అంటే అట్ ఎవ్రీ లెవెల్ సమ్ ఎంత ఉంది అని చెప్పి. అంటే ఫస్ట్ లెవెల్ దగ్గర సమ్ 1 ఉంది, సెకండ్ లెవెల్ దగ్గర సమ్ ఎంత ఉంది 2 + 1 కాబట్టి 3, థర్డ్ లెవెల్ దగ్గర ఎంత ఉంది సమ్ 3 + 2 + 1 ఎంత 6 కదా 6. సో ఇలాగ ప్రతి నెంబర్ దగ్గర దానికి సమ్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇది లాజిక్ బిల్డింగ్. సో దీని యొక్క లాజిక్ అనేది మనం ఎలా బిల్డ్ చేయాలని చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఇప్పుడు ఏ ప్రాబ్లంకైనా మనకి ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి ఓన్లీ 2 ఉంటాయి. అది మనకి ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం, అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం, అది మనకి క్లారిటీగా ఉండాలండి. చాలామంది కూడా ఇన్పుట్ అవుట్పుట్ తెలియకుండా వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్ తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి ముందు మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఓకే, నాకు ఇన్పుట్ ఏమవుతుందంటే ఒక అరే వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఏమో ఆ అరే ఏవైతే స్పెసిఫిక్ ప్లేసెస్లో ఉన్న సమ్స్ ఉంటాయో వాటిని నేను అవుట్పుట్ ఇస్తున్నాను. అదంతా ఓకే క్లియర్. సో ఇప్పుడు లాజిక్ బిల్డ్ అయింది కదా, మరి నేను ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్కి ఎలా మార్చాలి. కోడ్ లాంగ్వేజ్ మార్చాలంటే ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏం తెలియాలంటే రిక్వైర్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఏవైతే ప్రాబ్లం ఉందో దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి. సో మన రిక్వైర్మెంట్స్కి వస్తే కనుక మనకి ఏదైతే అరే సమ్ ఉందో ఆ సమ్ని మనం అవుట్పుట్ తేవాలి. నౌ దీన్ని ఏమేమి వాడి చేయగలం. ఫస్ట్ మన దగ్గర ఒక అరే ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఒక ఫర్ లూప్ వాడచ్చు కదా మనం. సో ఫర్ లూప్ వాడితేనే మన అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలం. ఓకే, అవుట్పుట్ కూడా ఇంకొక లిస్ట్ ఇస్తున్నారు, లిస్ట్లో సేవ్ చేసుకోమంటున్నారు. అంటే ఇంకొక లిస్ట్లోనే డేటా స్ట్రక్చర్ మనకు కావాలి. సో ఒక ఫర్ లూప్ వాడి ఇంకో లిస్ట్లోనే డేటా స్ట్రక్చర్ మనకి కావాలి. సో ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఫంక్షన్ ఉంది కదా అపెండ్ అని చెప్పి, అపెండ్. సో ఈ మూడింటిని వాడుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం చదవంగానే ముందు రిక్వైర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లం ఏమి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ అడుగుతుంది, ఒక ఫర్ లూప్ అడుగుతుంది, లిస్ట్లో యాడ్ చేసే ఫంక్షన్ అడుగుతుంది. ఈ మూడు ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయొచ్చు. లాజిక్ బిల్డింగ్ పెరగాలంటే చాలా వరకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లీడ్ కోడ్ ఒకటి, హ్యాకర్ ర్యాంక్ ఒకటి. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ 50 to 100 ప్రాబ్లమ్స్ని మీ అంతటి మీరు ఓన్గా సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా లాజిక్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ ప్రాబ్లం మీద కూడా 1 hour కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దు. మీరు 1 hour కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే కనుక వేరే వాళ్ళు ఎవరైనా సాల్వ్ చేసిన క్వశ్చన్ ఉంటుంది కదా సేమ్ అదే, అలాంటి క్వశ్చన్ తీసుకొచ్చుకొని వాళ్ళ అప్రోచ్ ఎలాంటిది అని చెప్పి చూసుకొని సాల్వ్ చేయండి. ఒక 2-3 days తర్వాత మళ్ళీ మీ అంతటి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ హౌ లాజిక్ బిల్డింగ్ హ్యాపెన్స్ అనమాట. లాజిక్ బిల్డింగ్ అనేది మన బ్రెయిన్ అనేది ఎలా థింక్ చేస్తున్నాం అన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అదే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు రాసేస్తారనమాట బుక్ మీద, సింపుల్గా బుక్ మీద రాస్తారు. అదే కనుక మిమ్మల్ని ప్రోగ్రామ్ చేయమంటే కొంచెం తడబడతారు అనమాట. ఎందుకని ఆ కోడ్ అనేది అవుట్పుట్ ఇలాగ ఇవ్వాలి. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక వన్స్ అగైన్ మీరు చూస్తే కనుక నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఓపెన్ చేసి పెట్టాను. ఆ ప్రాబ్లమ్ కూడా మనం ఇప్పుడు లైవ్లో సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసి అసలు ఈ ప్రాబ్లం ఏం కోరుకుంటుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ ఆస్కింగ్ అనమాట. సో రన్నింగ్ సమ్ ఆఫ్ 1D అరే. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక 1D అరే ఇస్తారు, దాంట్లో రన్నింగ్ సమ్ అనమాట. రన్నింగ్ సమ్ అంటే ఏంటి అంటే ప్రతి ఇండెక్స్ దగ్గర దానికి మొత్తం సమ్ ఎంత, అంటే దాని ముందున్న సమ్ అంతా ఎంత జరిగింది. మీరు చూసారు కదా ఇక్కడ గివెన్ ఎన్ అరే నమ్స్ వీ డిఫైన్ ఏ రన్నింగ్ సమ్ ఆఫ్ అరేస్ యాజ్ రన్నింగ్ సమ్ ఆఫ్ i ఈక్వల్ టు సమ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 0 ప్లస్ అండ్ సో ఆన్ నమ్స్ ఆఫ్ i. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ప్లేస్ని తీసుకుంటే దాని ముందున్న నెంబర్స్ అన్నింటిని కలిపితే ఎంతైతే సమ్ వస్తుందో దాన్ని ఆ ప్లేస్లో పెట్టమంటున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక నాకు ఇక్కడ ఏముంది నమ్స్ అని చెప్పి ఇన్పుట్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ 1లో అవుట్పుట్ ఏమొస్తుంది 1, 3, 6, 10. సో ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక 1,
360 ఎలా వస్తుందంటే ఫస్ట్ ప్లేస్లో సమ్ 1 కదా, సెకండ్ ప్లేస్లో 3. ఎందుకని 2+1. సో ఇదేమైతే ఇన్పుట్ అవుట్పుట్ ఉందో వీటి రెండింటిని కంపేర్ చేస్తే మనకి లాజిక్ బిల్డ్ చేయొచ్చండి ఈజీగా. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ మనకి చాలా పెద్ద క్లూ అనమాట. ఈ అవుట్పుట్ అనేది పెద్ద క్లూ మనకి. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే లైక్ నేను చెప్పినట్టే 1+2 అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం రియల్ వరల్డ్లో లైక్ ఎలా సాల్వ్ చేయాలి. సో మీరు చూస్తే కనుక వాళ్ళు మనకి ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చేసారు. ఆ ఫంక్షన్లో మనకి నమ్స్ అనే పారామీటర్ అయితే వస్తుంది. మనకి తెలిసిన రిక్వైర్మెంట్స్ బట్టి మనకి ఏమేమి కావాలి, ఒక ఫర్ లూప్ కావాలి కదా. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ వేద్దాం. ఫర్ లూప్ కన్నా ముందు మనకి ఒక లిస్ట్ కూడా కావాలి కదా అపెండ్ చేయడానికి. సో ఆన్సర్ ఈక్వల్ టు లిస్ట్ అని చెప్పి లిస్ట్ రాశాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ వాడి ప్రతి నెంబర్కి ట్రావర్స్ చేసుకుంటే యాడ్ చేసుకుందాం. సో దానికన్నా ముందు సమ్ అనే వేరియబుల్ కావాలి బై డిఫాల్ట్. సమ్ ఏ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇప్పుడు ఒక ఫర్ లూప్ వేద్దాం. ఫర్ ఐ ఇన్ నమ్స్ అని చెప్పి రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి స్టేజ్లోనూ మనం నమ్స్ని యాడ్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం సమ్ ఈ ప్లస్ ఈక్వల్ టు నమ్. సో ముందు మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా నెంబర్ని యాడ్ చేసుకుంటున్నాం మనకి ఎంతవరకు సమ్ వస్తుందని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్సర్ డాట్ అపెండ్ అని చెప్పి సమ్మి. సో ఇప్పుడు ఈ లాజిక్ మీరు చూస్తే కనుక నేనేం చేశానంటే ఫర్ లూప్ వాడి ఎవ్రీ ఇటరేషన్ చేసి ఆ ఇటరేషన్లో ఉన్న ఎలిమెంట్ని తీసుకొచ్చి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం ఫర్ లూప్ అంతా అయిన తర్వాత రిటర్న్ ఆన్సర్. రన్ మీద నొక్కాను నేను. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 పాస్ అయింది కదా. ఇప్పుడు సబ్మిట్ కొడదాం. సో మొత్తం మనకి టోటల్ టెస్ట్ కేసెస్ హిడెన్ ఉంటాయి కదా, అవి కూడా పాస్ అవుతాయి. సో ఇది కూడా పాస్ అయింది అనమాట మనకి. అని ఈ లాజిక్ అనేది ఏం చేసామంటే ఒక వైట్ బోర్డ్ తీసుకుని ఆ వైట్ బోర్డ్ మీద రాసామన్నమాట. సో మీరు చూస్తే కనుక ఇన్పుట్ అవుట్పుట్ ఏమైతే ఉంటుందో అది మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఏ రిక్వైర్మెంట్స్ వాడి దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఒకటి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయో ఈ 2 సెగ్మెంట్స్ పట్టుకుని మనం ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, అదేంటంటే మనకి డిఎస్ఏ. సో ఈ డిఎస్ఏ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిఎస్ఏలో ఏమవుతాయి అంటే మనకి ఆల్గరిథమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎలాగ వర్క్ అవుతాయి, వాటిని వాడుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు అనమాట. వితిన్ 10-20 మినిట్స్లో మీరు సాల్వ్ చేసేస్తారు. బట్ మీకు ఇంటర్వ్యూలో ఏమైనా మినిమం బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలంటే మీరు చేయాల్సిన అప్రోచ్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఆల్సో రిక్వైర్మెంట్స్ని పట్టించుకొని ఆ రిక్వైర్మెంట్స్ వాడుకుంటూ స్టెప్స్ కూడా రాసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఇక్కడ మీరు చూస్తే కనుక నేను స్టెప్స్ కూడా రాసుకోవాలన్నమాట. స్టెప్స్ ఎలా రాద్దామంటే స్టెప్ 1 ఇప్పుడు నేను ఏం చేయాలంటే ముందు ఒక ఎంప్టీ లిస్ట్ని డిక్లేర్ చేయాలి. స్టెప్ 2 నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి, దాని పేరే సమ్. సో ఇదేం చేస్తుంది అంటే ప్రతి లెవెల్ దగ్గర ఎంత ఉందో సమ్ చేసుకుంటుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే నేను ఒక ఫర్ లూప్ రాసుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ వాల్యూస్ని లోన సేవ్ చేసుకోవాలి. సో ఏవైతే ఫ్లో ఉంది కదా ఈ ఫ్లో రాసుకుంటే ఫస్ట్ మీరు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చూస్తే కనుక ఇక్కడ లీడ్ కోడ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. చాలా మంచి కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు దీన్ని సాల్వ్ చేస్తే కనుక ఇంటర్వ్యూస్కి ఈజీగా హెల్ప్ అవుతుంది. మీరు చూస్తే కనుక మనం ఇక్కడ కిందకి వెళ్ళేసరికి రిలేటెడ్ టాపిక్స్ అని కానీ చెప్తుందనమాట ఆ టాపిక్ అనేది ఎలాంటిదని చెప్పి. అండ్ ఆల్సో మీరు చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఈ ప్లాట్ఫామ్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.